వ్యాస మహర్షి గుర్తొస్తాడు. ఒకనాడు వ్యాసుడు విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కల వచ్చింది. ఆ కలలో గుండెలు బద్దలైనంత శబ్దం, గుర్రాల మూకలతో యుద్ధం, కత్తుల చప్పుళ్ళు, రథాల ప్రవాహాలు, చావు కేకలు వినిపించాయి. తనకున్న దివ్యశక్తితో భవిష్యత్తులో వెళ్ళాడు. అక్కడ యుద్ధం చూశాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం తన వారసుల వల్లే అని తెలిసి ఆశ్చర్యపోయాడు. నేనేమో బ్రహ్మచారిని, నాకు వారసులేంటి? ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడ మొదలైందో తెలుసుకుని రాయాలనుకున్నాడు. ముల్లోకాల్లోని అత్యంత వేగంగా రాయగలిగే వాడి సహాయం తీసుకోవాలనుకున్నాడు. అలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు. అతనే విఘ్నేశ్వరుడు. వినాయకుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, మన మీదైనా చెత్తి రాయమని తన వైపు చూసేలోకి